ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. షాలోమ్ మినిస్ట్రీస్ మరి దిద్దుబాటు సమయం అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ ప్రార్థనా ఛానల్ ద్వారా మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఈ విధంగా వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి భాగ్యం మనకు దొరికినందుకు ప్రభువుకి ఘనత మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారని మేము నమ్ముచున్నాం. ఎందుకనగా అనుదినం మా యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి మీరు బాగున్నారని నమ్ముచున్నాం. కనుక చిన్న ప్రార్థన సహాయంతో మనం వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొకసారి ప్రభా, దిద్దుబాటు సమయం అనేటువంటి కార్యక్రమం ద్వారా నీ నామాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు లేఖనాన్ని ధ్యానించి అందులో ఉన్నటువంటి ప్రభా సత్యాన్ని, హెచ్చరికల్ని ప్రభా మేము గ్రహించి దిద్దుకునేటువంటి అవకాశాన్ని మాకు అనుగ్రహిస్తూ పోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మాట్లాడవలసింది మీరు, వినవలసింది మేము. కనుక మీ ఆత్మానుసారమైనటువంటి స్వరాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి, సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుని పొందింటున్నాం తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారు. ప్రభువుకి మహిమ, మాకు సంతోషం. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ఇష్టకరమైనటువంటి వాక్యం, అందరికీ తెలిసిన వాక్యం, అందరికీ చాలా సుప్రసిద్ధమైనటువంటి తెలియబడినటువంటి మాట, చక్కని మాట, ఊరటనిచ్చే మాట, సంతోషం కలిగించే మాట ఏదైనా ఉంది అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రభువారు మాట్లాడుతున్న మాట, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. ఆ మాట చాలా వరకు మన మదిలో సంతోషం మొదలవక తప్పదు. ప్రభు అడగమంటున్నాడు కదా, అడుగుతాం. ప్రభు ఇస్తాడు కనుక అడగమంటున్నాడు. అడగందే అమ్మైనా పెట్టదో అనేటి సామెత కంటే ప్రభు అన్ని సమయాల్లో అడుగు అంటాడు. కాబట్టి లేఖనం ద్వారా మనకు రుజువు కనబడుతుంది, అడుగుడి అని. చాలా చక్కని మాట దేవుడు మనకు వినిపించినటువంటి విధానాన్ని బట్టి మన హృదయాల సంతోషం కలుగుతుంది. అయితే ఒక మాట ధ్యానించుకుందాం. ఈ మాట అక్కడ 3, 4, 5 మాటలు మనం విడివిడిగా మనం వేరుపరచి ధ్యానించగలిగితే, దాన్ని పరిశీలించగలిగితే మనం ఏమిటో, ప్రభు ఏమిటో అర్థమవుతుంది. మొదటగా ఏమి అడగాలి? అడుగుడి అని ప్రభు సెలవిచ్చినప్పుడు మనం ఏం అడగాలి? ఏం అడిగితే ఆయనకి ఇష్టంగా ఉంటుంది, ఏమి అడగకూడదు అనేటువంటి జ్ఞానం కూడా మనకు రావాలి. మొదటగా ఓ మాట చూద్దాం. ఇక్కడ జ్ఞానం అడగాలని వాక్యం సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో ఒక మాట రాయబడింది. ఈ మాట, మీలో ఎవరికైనా జ్ఞానం కొరవడిన ఎడల దేవునిని అడుగుడి, ఆయన అందరికీ దూషింపకుండా దానిని ఇస్తాడు అని వాడుక భాషలో రాయబడినటువంటి మాట. ఆయన అందరికీ దయచేసేవాడు కాబట్టి మొదటగా ఏం అడగమంటున్నాడు? జ్ఞానం అడగమంటున్నాడు. ఎందుకని జ్ఞానం అడగమంటున్నా అంటే, మనకు చాలా సందర్భాల్లో జ్ఞానం లేకుండా జీవించే విధానాన్ని బట్టి, జ్ఞానం లేకుండా ప్రవర్తించే ప్రవర్తనను బట్టి, జ్ఞానం లేకుండా మనం వెళ్ళేటువంటి మార్గాల్లో ఉంది. కాబట్టి జ్ఞానం అడుగుడి అని వాక్యం హెచ్చరిస్తుంది. ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమవుతుండడానికి కారణం, పిల్లలు ఎదగటం లేదు అనే కారణం,
పిల్లలు చక్కగా చదువుకోవట్లేదు అనడానికి కారణం జ్ఞానం లేకే. మరి చాలా సందర్భాలు మనం వింటాం, మా వాడికి చాలా జ్ఞానం ఉందండి, మేము చాలా తెలివైన వాళ్ళనండి. మరి ఏమైంది మీ తెలివి? ఏమైంది మీ పిల్లాడు చదువు? మీ పిల్లాడు తెలివి ఏమైపోయింది? మరి అందుకే వాక్యం హెచ్చరిస్తూ చక్కగా మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, జ్ఞానం అడగండి. జ్ఞానం అడగాలంట. జ్ఞానం అడిగితే ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో మనకు అర్థమవుతుంది. జ్ఞానము సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవని లేఖనాల్లో రాయబడి ఉంది. ఈరోజు జ్ఞానం కలిగినటువంటి విషయాలు మనం వినాలంటే కూడా మన చెవి ఎక్కడికో వెళుతుంటుంది, మన మనసు కూడా ముందుకు రాదు. మన జ్ఞానం ఆయనే ఉండాలి. సామెతల గ్రంథంలో రాయబడింది, జ్ఞానం సంత వీధులలో, పురద్వారములలో, సందడిగల ప్రదేశంలో కేకలు వేచుందని రాయబడింది. కాబట్టి ఎందుకు ఆ జ్ఞానం గురించి రాయబడిందంటే, జ్ఞానమే చెప్తుంది కాబట్టి సమస్తానికి మూలమైనటువంటి ఆ దేవుడే మనకు జ్ఞానం. ఆ జ్ఞానం హెచ్చరిస్తుంది, మీకు జ్ఞానం లేదు, జ్ఞానం లేదు. జ్ఞానం లేక అనేక మంది కుటుంబాలు తప్పిపోతున్నాయి, యవనస్తులు తప్పిపోతున్నారు. మరొక మాటలో చెప్పాలంటే కొంతమంది బోధకులు కూడా తప్పిపోతుంటారు. బోధకులు కూడా ఎలాంటి విషయాలు బోధించాలో కూడా తెలియకుండా బోధిస్తూ ఉంటారు. కనుకనే అందరి విషయమై జ్ఞానం కావాలి అని హెచ్చరిస్తుంది ఈ వాక్యం. మీలో ఎవరికైనాను ఏంటయ్యా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు అని అనొచ్చు. ఎవరు జ్ఞాని కాదు, మీలో జ్ఞాని అయిన వాడు అజ్ఞాని అవుతాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. జ్ఞాని అని అనుకోవద్దు అని వాక్యం హెచ్చరిస్తుంది. ఎవరు జ్ఞానవంతులు కాదు కనుక మొదటిగా జ్ఞానం కావాలి, జ్ఞానం అడుగుడి అని ప్రభువుని అడగాలంట. రెండో మాటగా సలోమాను అడిగినట్టుగా నాకు జ్ఞానం కావాలి ప్రభువా అని అడగాలంట. సలోమాన్ని రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు అధికారం ఇచ్చినప్పుడు, అయ్యా నాకు జ్ఞానము లేదు, అవకాశం ఇచ్చావు, జ్ఞానము లేదే, నాకు జ్ఞానము దయచేయి ప్రభువా అని అడిగాడంట. ఈరోజు కుటుంబ పరిపాలన సరిగా లేదు, సంఘ పరిపాలన సరిగా లేదు, సమాజ పరిపాలన సరిగా లేదు. ఎందుకు అంటే జ్ఞానము లేదు కనుక. నిజంగా కావాలా జ్ఞానం? జ్ఞానం కలిగి ఉంటే మనం నిరంతరం సంతోషభరితులమే, సమాధానంగా ఉంటాం. సమాధానంకి అధిపతి అయినటువంటి దేవుణ్ణి ప్రచురించగలము, ఆయన్ని అనేక మందికి పరిచయం చేయగలం. మరో మాట చూస్తే, జ్ఞానం అడుగుతూ శుద్ధ హృదయం అనే మాటగా మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 10వ వాక్యము, దేవా శుద్ధ హృదయం కలుగు చేయము అంటాడు. మూడో మాటగా శుద్ధ హృదయం కావాలంట. జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి, తర్వాత ఏం కావాలంట? శుద్ధ హృదయం కావాలంట. పరిశుద్ధత లేని హృదయం మనది. మనం ఎలా జీవిస్తున్నామంటే జ్ఞానవంతులాగా జీవిస్తాం అని అడిగింది హృదయం అడిగాడు. మనం ఏంటో, మన విధి విధానాలేంటో తెలుసుకోకుండా, ప్రభువా నువ్వు నాకు చాలున దేవుడు అయ్యా, నా స్థితి చూసావయ్యా, నాకేది అవసరమో అది దయచేయి ప్రభువా అని జ్ఞానంగా అడగడం కాదు, ఆయనకి ఇష్టమైన దానిని అడగాలి. చూడండి, అక్కడ మాట రాయబడింది, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో, పాపములు ఒప్పుకో అయ్యా క్షమించు అని అడగాలంట. చూద్దాం అన్నమాట. మనము మన పాపమును ఒప్పుకుంటే ఆయన విశ్వావంతుడును న్యాయవంతుడును గనుక క్షమిస్తాడంట. అందుకే నా పాపమును క్షమించయ్యా, దాన్ని కనుకరించయ్యా అని అడగాలి. ఇలాంటివి అడగాలి ప్రభువుని. ఇలాంటి అడిగితేనే నిజంగా ఆయనకి ఇష్టకరమైనటువంటి వ్యక్తులుగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా, సంఘాన్ని నడిపించగల వ్యక్తిగా, సమాజాన్ని ప్రభు వైపు తిప్పేటువంటి ఒక పాత్రగా ఉండగలుగుతాం. మరో మాట చూద్దాం.
లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వాక్యంలో పరలోకపు తండ్రి తనను అడుగువారికి పరిశుద్ధాత్మని ఇస్తాడంట. పరిశుద్ధాత్మ శక్తి కావాలి ప్రభువా, నాకు నీ ఆత్మ నాపై కుమ్మరించయ్యా అని అడగాలంట. అడుగుతున్నావా? ఇవేం అడగకుండా ప్రభు చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడు. అయ్యా, నేను అప్పుల పాలైపోయినాను, చాలా తిప్పలు పడుతున్నాను, ఇంట్లో కార్యాలు జరగట్లేదు, నువ్వు కార్యాలు జరిగించు, నేను నా జీవితం సుఖమయంగా ఉన్నటువంటి జీవితాన్ని నాకు ఇవ్వయ్యా అని. ఇవి కాదు కోరుకోవాల్సింది. ప్రభు అడిగింది, మీకు ఏది అవసరమో అది అడగమన్నాడు. అడగమంటే ఇష్టం వచ్చిన కోరిక అడగడం కాదు. చూడండి, ఈ మాట రాయబడింది, దేవుని చిత్తము నెరవేర్చుట జ్ఞానం కావాలి. ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వాక్యంలో పరలోక ప్రార్థనలో మనం చేస్తున్నటువంటి విధానంలో నీ చిత్తము పరలోకముందు నెరవేరనట్లు భూమి యందు కూడా నెరవేర్చయ్యా అని అడగాలంట. కనుక ఆయన చిత్తానుసారముగా అడిగితే ఆయన వింటాడు. దిన పోషణాలు అవసరాని కోసం ఏది అవసరమో అది అడగాలి. అవి తప్ప వేరేటువంటి అడగకూడదని ఒక హెచ్చరిక ఉంది మనకు. ఆ హెచ్చరిక యాకోబు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. ఎందుకు ఈ మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడను అన్నాడు. కాబట్టి మనసులో ఉన్నట్టు ఆశలన్నీ అడగడం కాదు, ఆయన్ని ఏం అడగాలో మొదట నేర్చుకోవాలి. మనం జ్ఞానం అడగాలి, పరిశుద్ధ హృదయం అడగాలి, క్షమ అడగాలి, క్షమించమని అడగాలి, పరిశుద్ధ ఆత్మను అడగాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండాలని అడగాలి, దిన పోషణ అవసరాల నిమిత్తం అయ్యా నేను బ్రతకాలంటే నాకు ఏంటి పరిస్థితి అని అడగాలి. ఇవి అడగాల్సినట్టు అడగకుండా ఇష్ట ప్రకారంగా అడిగితే కూడా దేవుడు ఇవ్వడు. ఏంటండి మీరు ఎలా చెప్తున్నారు, దేవుడు ఇచ్చేవాడండి అని మీరు అనుకోవచ్చు. ఆయన ఇచ్చేవాడు కనుక చెప్తున్నాను. ఆయన ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. నువ్వు నష్టపోయే విధంగా ఇవ్వడాయన, నువ్వు గర్వించే విధంగా ఉంటావని ఇవ్వడాయన. అందుకే ఆగూరు చేసిన ప్రార్థన ఎలాంటిదంటే, ఆ మాటలు చాలా చక్కని ప్రార్థన, చాలా చక్కని మాటలకు మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. మనం అయ్యా ఒకవేళ తక్కువైతే నేను దొంగిలిస్తానేమో, ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు, మితమగల వారుగా నన్ను ఉంచయ్య అంటాడు. అలాగ అడుగుతాడు. అలా అడిగేటువంటి హృదయం మనకు ఉంది. అసలు అలా అడుగుతున్నామంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారమైతాం. కాబట్టి ఏమి అడగాలో మొదట నేర్చుకోవాలి. పాపాన్ని చూడకుండా నేను అయ్యా నిన్నే చూసేటువంటి మనసు నాకు దయచే ప్రభు అని అడగాలి. ఆ జీవితం మార్చని అడగాలి. పాపేచ్ఛలు నాలో లేకుండా ప్రభు స్థిరపరచని అడగాలి. నా గత జీవితాన్ని నెమరు వేసుకుంటూ బ్రతికేటువంటి అవకాశం లేకుండా నన్ను మార్చు ప్రభు అని అడగాలి. నిరంతరం నీతో సహవాసం చేసిన అనుభవం నాకు కావాలి ప్రభు అని అడగాలి. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేములతో ఉండాలి ప్రభు అని అడగాలి. నీ ఉంటే నాకు చాలు ప్రభు అని అడగాలి. నువ్వు ఉండయ్యా అని అడగాలి. కేవలం పాటలు పాడితే కాదు, ఆచరణలో కూడా ఉండాలి. కనుక ఎలా ఏమి అడగాలో మొదట నేర్చుకోవాలి. అడిగినవన్నీ ఇస్తాడని అని మనం ఏదో ఊహల్లో ఉండి ఆయన అడిగితే మనం అజ్ఞానులమే. జ్ఞానంగా అడిగినట్టు అడిగి ఇస్తాడులే అని ఊరుకుంటే ఆయనకు తెలుసు ఏది ఇవ్వాలో. నువ్వేం అడుగుతున్నావో ఆయనకు తెలుసు. ప్రజల ముందు ఏం అడుగుతున్నావో, ప్రజలు లేకుండా ఏం అడుగుతున్నావో, ప్రజల ముందు ఏం మాట్లాడుతున్నావో, ప్రజల ముందు ఏం ఆలోచన చేసి అడుగుతున్నావో, ఎలా అడుగుతున్నావో, ఏ మనసుతో అడుగుతున్నావో ఆయనకు తెలుసు. మొదటగా అడిగే విధానంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయపూర్వకమైనటువంటి విధానంలో ఉండాలి. అలాగ అడిగితే నీ బ్రతుకులో ప్రభు ఉంటాడు. నువ్వు ఎవరు ఇవ్వలేనటువంటి ఆనందం నీకు ఇస్తాడు. ఏ మనిషి గుర్తించినటువంటి వ్యక్తిగా ప్రభు మనల్ని గుర్తిస్తాడు. ఆయన చెప్పినవి అడగాలి. అయ్యా నీ రాజ్యాన్ని చూసే అవకాశం నాకు ఇవ్వు, నీ రాజ్యాన్ని కట్టేటువంటి కృప నాకు ఈ ప్రభు అని అడగాలి. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలని కృప కాదు కావాల్సింది. ప్రభు రాజ్యం కట్టాలని, ప్రభు ఇవి తిప్పాలని ఆ కృప కావాలి ప్రభు అని అడుగు, నీకు ఇస్తాడు. ఏమి అడగకూడదో కూడా తెలుసుకోవాలి మనం. దేవుడు మన ప్రార్థనలు వినే తండ్రి, కానీ
ఏం అడగకూడదో కూడా దేవుడు చెప్తుంది. యాకోబు రాసిన పత్రికలో 4:3 స్వార్థపూరితమైన కోరికలు కూడా అడగకూడదంటారు. మీరు అడుగుదురు కానీ పొందరు, ఎందుకనగా మీరు మీ సుఖభోగముల నిమిత్తము అడుగుతున్నారు కనుక అవి మీకు దొరకమంటున్నారు. అక్కడ అడుగుతున్నావు, ఎందుకు దొరకట్లేదు? మనసులో ఉండేది ఒకటి, ప్రార్థించేది ఒకటి. ఇది కాదు అడగాల్సినటువంటి విధానం. అయ్యా నీకిష్టంగా ఎలా బ్రతకాలో అడగాలి. కేవలం మన సుఖం, మన ప్రతిష్టత, మన కోరికల కోసం మాత్రం అడగడం సరైన విధానం కాదని వాక్యం సెలవిస్తుంది. యెషయా ప్రవక్త గ్రంథంలో కూడా మాట రాయబడింది. 59వ అధ్యాయము 2వ వాక్యంలో పాపపూరితమైన కోరికలు కూడా అడగకూడదంట. మీ దేశంలో మీకు మీ మధ్య విభేదములు చేసినవి పాపంలో ఉండి అదే పాపానికి అనుమతి అడగడం దేవుని చిత్తం కాదంట. అయ్యా ఒక అవకాశంలో నేను తప్పు చేశాను, క్షమించి ప్రభువా అంటూ ఇంకొక అవకాశం అయ్యా అని అడగడం తప్పే, అడగకూడదు. అది ఒకసారి నువ్వు తప్పిపోయావా క్షమించమని అడుగు, మరి చేయకుండా. దేవుని చిత్తానికి విరుద్ధమైనది కూడా అడగకూడదని వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసిన వార్త 5వ అధ్యాయం 14వ వాక్యంలో. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నామంటే నిజంగా ప్రభు ఆయన మన మీద దృష్టించినాడు కనుక ఆయన ఏమి అడగమన్నాడో అవే అడిగితే మన జీవితంలో సమస్యలు ఉండవు కదా, మన జీవితంలో దుఃఖం ఉండదు కదా, మన జీవితంలో శ్రమలు ఉండవు కదా. చూడండి మరొక మాట చూద్దాం. ఇడ ఆయన చిత్తానుసారంగా ఏదైనా అడిగినడలా ఆయన ఇస్తాడంట. ఎంత గొప్ప మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యంలో ఆ చిత్తానుసారంగా ప్రార్థించేటువంటి ఆ మనస్సే మనకు కావాలి. వచ్చిన మాట జ్ఞాపకం చేసుకుంటే గెచ్చమైన తోటలో ఇలా ప్రార్థించాడు దేవుడు, నా చిత్తము కాక నీ చిత్తమే జరుగునుగాక. చూడండి మన ప్రభువారు ప్రార్థించే విధానం, నీ చిత్తమే జరుగునుగాక. మనకు ఏదైనా మంచి జరిగితే సంతోషిస్తాము, ఏదైనా ఇబ్బంది జరిగితే అంత ఆయన చిత్తమే అంట. అంటే ఆయన దోషం చేయడమా, ఆయన మీద నెట్టేయడమా? అడిగే విధానం తెలియక నష్టం వస్తే ఆయన చిత్తం అంటాం, కష్టం వస్తే ఆయన చిత్తం అంటాం, సంతోషం వస్తే, ఆనందం వస్తే, లాభం వస్తే ఇంకా ఆయన ఎక్కడుంటాడో. ఇంకేం అడిగే పని లేదు, కృతజ్ఞత చెప్పేటువంటి పని కూడా లేదు. ఇది కాదు మనం ప్రభు కోరుకున్నది. మొదటగా ఏమి అడగాలో నేర్చుకోవాలి, ఏమి అడగకూడదో కూడా నేర్చుకోవాలంట. ఇలాగ అడగడం వల్ల జీవితంలో సమాధానము, నెమ్మది, ఆరోగ్యం ఉంటాయి. ఇంకా అడగాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి ప్రభువుని. ప్రభువా నీ పాత్రగానే ఉండాలనుకుంటున్నాను, నన్ను నీ పాత్రగా మలుచయ్యా. అనునిత్యం ప్రభు నువ్వు నాతో మాట్లాడు ప్రభువా అని అడుగు. అయ్యా నా కుటుంబాన్ని మార్చిపోయా అని అడుగు, నా పిల్లలు మార్చయ్యా అని అడుగు, నా భార్యను మార్చయ్యా అని అడుగు, నా భర్తను మార్చయ్యా అని అడుగు. అయ్యా నా శత్రువుని మిత్రులుగా మార్చయ్యా అని అడుగు, వారిని క్షమించయ్యా అని అడుగు. నువ్వున్న ప్రాంతంలో మారు మనసు లేని వారి కోసం అడుగు. ప్రభువా మేమున్న ప్రాంతంలో ఈ ప్రజలకు మారు మనసు లేదయ్యా, రక్షణ లేదయ్యా అడుగు. అయ్యా మా ప్రాంతం ఎంతో శ్రమలకు గురవుతుంది, ఒక్కసారి చూడయ్యా అని అడుగు. అడగాల్సిన నీవు పెట్టుకొని సొంత కోరికలు అడిగితే కుదరదు ప్రభు దగ్గర. అందుకే ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు జరగట్లేదంటే సుఖభోగాల కోసమని యాకోబు రాసిన పత్రిక మనం చూస్తాం. ఇవి అడిగితే అవి జరిగేటివి కావు, ప్రభు ఇచ్చేది కాదు. మీరు అనుకోవచ్చు తప్పుగా మాట్లాడుతున్నారండి, ప్రభు ఏదడిగినా ఇస్తాడన్నాడు. ఆయన చిత్తానుసారంగా అడిగితేనే ఇస్తాడు. ఆయనకి ఇష్టకరంగా ఉన్నదాన్ని మాత్రం ఇస్తాడు. నీకు ఇష్టకరమైన దాన్ని ఆయన తోసివేస్తాడు. అందుకో మాట రాయబడింది, కుమారుడు చేపను అడిగితే పామునిచ్చునా ఎవడు? అందుకే ప్రభుకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. నువ్వేం అడుగుతున్నావో ఆయనకి తెలుసు, నువ్వు ఎలా అడుగుతున్నా కూడా తెలుసు ఆయనకి. దేవుని చిత్తం అయితే ఎలా అడగాలో కూడా నేర్చుకుందాం.
మనమంతా నేర్చుకునే వాళ్ళమే, ఏది పెద్ద గొప్ప జ్ఞానవంతులం కాదు. ఏం అడగాలి మొదటగా మనకు తెలిసి ఉండాలి ప్రభుని. ఆయన మన కోసం ప్రాణం పెట్టేది దేవుడే, తిరిగి లేచిన దేవుడే. మనకు తెలుసు ఆ విషయం. ప్రభువే కదా అడగమనింది అంటే అన్నీ అడగకూడదు, ఆయన చెప్పిన వాటిని అడగాలి. అందుకే మనం బ్రతికే జీవిత విధానంలో బ్రతకడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయిగా. ఈ పని చేయకూడదు, ఈ పని చేయాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి, అది తినకూడదు, ఇది తినాలి, ఎలా రూల్స్ ఉంటాయో ప్రభువుని కూడా ఏమి అడగాలో కూడా రూల్స్ ఉంటాయి. మోటార్ సైకిల్ వేసుకెళ్ళిపోయి నాకు మోటార్ సైకిల్ ఉందని చెప్పి వెళ్ళిపోతే కుదరదు. ఎక్కడ ఆగాలి, ఎందుకు ఆగాలి, ఎప్పుడు ఆపాలి కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అలాగే ప్రభువుని అడిగే విధానం కూడా ఏం అడగాలో కూడా తెలుసుకోవాలి. కనుక ఏమి అడగకూడదో వాక్యము తేటగా మనతో మాట్లాడుతుంది. మరొక మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రికలోని 1వ అధ్యాయం 6వ వాక్యం నుంచి 7వ వాక్యం. సందేహపడి వారు వాళ్ళకి కూడా అడగకూడదంట. సందేహిస్తాడు కూడా, ప్రభు చేస్తాడు లేదు. అవిశ్వాసులకి ప్రభు కార్యం కనిపించదు. ఏదైనా దొరకతుందిలే అని అడగకూడదు, సందేహిస్తూ అడగకూడదంట. ద్వంద్వ స్వభావం కలిగి అడగకూడదు ప్రభుని. ఏక స్వభావం కలిగి అడుగు. ప్రభు ఇస్తే ప్రభు మంచిదైతే ఇస్తాడు, లేకపోతే దూరం చేస్తాడు. కాబట్టి అడిగేవారు కూడా విశ్వాసంతో కూడా అడగాలండి. అడగడంలో కూడా విశ్వాసం ఉండాలి. నువ్వు అడుగుతున్నావంటే విశ్వాసం, నిజమైన విశ్వాసగా ఉంటావు. ఒకవేళ సందేహపడుతూ అడిగితే నువ్వు నిజంగా పొందుకునే వ్యక్తిగా ఉంటావా లేదో పరిశీలించుకుందాం. కాబట్టి ఏవి అడగకూడదంటే స్వార్థపూరితమైన కోరికలు అడగకూడదు, పాపానికి సంబంధించిన అడగకూడదు, సందేహంతో చేసిన ప్రార్థనలో అడగకూడదు. ప్రభు నేను ప్రార్థన చేశాను కదయ్యా, నాకు ఇంకా ఏం రాలేదయ్యా అంటే సందేహించావు, సందేహంతో అడిగి ఉంటావు. సరిగా అడిగే విధానంలో ఉండాలి, సరిగా అడగాలి ప్రభుని. కనుక మనం అడిగేవారుగా ఉన్నప్పుడు ప్రభు చిత్తానుసారంగా అడిగేవారుగా ఒక ఖచ్చితమైనటువంటి విషయాల్ని అడిగేవారంగా, ఆ విషయాల్ని దేవుడు అనుగ్రహించే విధానంలో దేవుడు ఈ విషయం అడిగితే ఇస్తాడు అని ఒక ఆలోచన కలిగి మనం అడగాలి. కనుక దేవుని చిత్తానుసారంగా అడుగుదాం, దేవునికి ఇష్టమైనటువంటి వాటిని అడుగుదాం, అవి పొందుకుందాం. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొందాం. కుటుంబం సమాజంతో కలిసి ప్రభువుని కొనియాడదాం. పరలోక రాజ్యంలో ఆయనతో పాటు నివసించేటువంటి గొప్ప ఆధిక్యత మనం సంపాదించుకుందాం. ఇటు మాటలు మన వినికిడిలో ప్రభు ఫలింపజేసి దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు. ప్రభువా, విన్న వాక్యాన్ని బట్టి నీకు నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, అడుగుడు మీకు ఇవ్వబడను అనేటువంటి మాటలో ప్రభా మేము నేర్చుకున్నాం. ఏమి అడగాలు, ఏమి అడగకూడదు ప్రభా మీరు మాకు తెలియపరిచారు. నిజమే అయ్యా, ఇంతవరకు మా గృహాలలో మా జీవితాల్లో కార్యం జరగలేదంటే మేము స్వార్థంతో అడుగుతున్నామేమో, నీకు అయిష్టకరమైనటువంటి వాటిని మాత్రమే అడుగుతున్నామేమో ప్రభా. కనుకనే మా జీవితంలో నెమ్మది లేదు. ఈ దినం నుంచి నీకు ఇష్టమైనటువంటి వాటిని అయ్యా, మాకు మేలుకరమైన వాటిని అడుగుటకు జ్ఞానం దయచేసి మీరే మహిమ పొందమని అయ్యా, విన్న వాక్యాన్ని బట్టి అందరూ కూడా ప్రభా నీలో ఫలింపజేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుని పొందింటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ సమాధానం కలుగునుగాక. షాలోమ్. ఆమెన్. అందరికీ షాలోమ్. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడితే కింద నెంబర్కి మీరు కాల్ చేయండి.
మీ కొరకు మేము ప్రార్థిస్తాం. షలోం.